దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మన జీవితాల్లో మనం ఎదుర్కొనేటువంటి అవమానాలు కావచ్చు, లేకపోతే కొన్ని విఫలతలు కావచ్చు, లేకపోతే మనం ఆశించినది, మనం నిరీక్షించినది జరగనప్పుడు, లేకపోతే మన ఎక్స్పెక్టేషన్, లేకపోతే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అది జరగనప్పుడు, లేకపోతే మన చుట్టూ వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మనం ఆయా సందర్భాలలో ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు లేకపోవు. ఎంత ధైర్యవంతులుగా ఉన్నప్పటికీ, లేకపోతే ఎంత విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్నప్పటికీ ఆయా సందర్భాలలో ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు లేకపోవు. కానీ దావీదు 27వ కీర్తనలో పలికిన ఒక చరణాన్ని, ఒక మాటను నేను మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. 27వ కీర్తన 14వ వచనంలో, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. బ్రేవ్ అండ్ స్ట్రెంగ్త్. ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు మన విశ్వాస జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎక్కడొక చోట మనం ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు లేకపోవు. కానీ దేవుని మీద ఆధారపడి ఒకసారి ఆ మాట నేను మరొకసారి చదువుతున్నాను. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. విశ్వాస జీవితంలో గొప్ప ప్రోత్సాహకరమైన, గొప్ప పురికొల్పునిచ్చే ఆ ఆలోచన ఏంటి అని అంటే, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండటం. పరిస్థితులు ఏమైనా కావచ్చు. ఇప్పటి ఈ పరిస్థితి నీకు అనుకూలంగా లేకపోవచ్చు. ఈ పరిస్థితులను బట్టి భవిష్యత్ జీవితంలో నువ్వు ఆశించినదో, లేకపోతే నువ్వు విశ్వసిస్తున్నదో జరగవు అనేటువంటి ఒక కంక్లూజన్కి నువ్వు వచ్చి ఉండొచ్చు. కానీ దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు, ధైర్యాన్ని కోల్పోకుండా, నిరీక్షణను కోల్పోకుండా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఆ కనిపెట్టుకొని ఉండుటలోనే మనం ధైర్యాన్ని పొందుకుంటాం. ఆ ధైర్యము నుండి మనం పొందుకునేటువంటి ఏమంటాం, ఆ ప్రోత్సాహం కావచ్చు, లేకపోతే అనుభవం కావచ్చు, గొప్పది. ఆ తదుపరి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఇంకా గొప్పవి. కాబట్టి ధైర్యాన్ని కోల్పోకూడదు అనే విషయాన్ని చెప్తున్నాడు దావీదు ఇక్కడ. ముందు వచనాలు చూసినప్పుడు, నా చుట్టూ సైన్యం ఉన్నారు, లేకపోతే నన్ను చాలా భయంకరమైన పరిస్థితులు కూడా నేను వెళ్తున్నాను, దీనిలో నేను ధైర్యం విడవకుందును అని అంటాడు. ఏదేమైనప్పటికీ విశ్వాస జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు ఒకవేళ అవమానం కావచ్చు, ఒకవేళ విఫలత కావచ్చు, ఒకవేళ వ్యతిరేకత కావచ్చు, ఆ వ్యతిరేకత నేను జీవితకాలం అనుభవించవలసిన పరిస్థితి వస్తుందేమో అనేటువంటి కలవరం కావచ్చు, భయం కావచ్చు, ఏదేమైనప్పటికీ అలాంటి పరిస్థితులన్నిటి నడుమ దావీదు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అనంటే, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. ఎక్కడ ధైర్యాన్ని కోల్పోతున్నాం, ఎక్కడ నిబ్బరాన్ని కోల్పోతున్నామో ఒకసారి మనం ఆలోచిస్తూ దేవుని కొరకు కనిపెట్టుకొని ధైర్యాన్ని, నిబ్బరాన్ని పొందుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజమే ప్రభువా, ఆయా విఫలతలు ఎదురవుతున్నప్పుడు, ఆయా వ్యతిరేకతలు ఎదురవుతున్నప్పుడు, మా ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా లేకపోతే జరగనప్పుడు, ఆయా సందర్భాల్లో నిరాశ, నిస్పృహ, ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు లేకపోవు ప్రభువా. అయినప్పటికీ నా దేవా, దావీదు పలికిన ఆ మాటను బట్టి మేము ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాం ప్రభువా. మీ కొరకు కనిపెట్టుకొని ఉండుటలోనే మాకు గొప్ప ధైర్యం ప్రభువా. మీ కొరకు కనిపెట్టుకొని మీ ఆలోచన స్వీకరిస్తూ, మీ నడిపింపును స్వీకరిస్తూ ధైర్యముతో ముందుకు కొనసాగగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.